అందరికీ నమస్కారం. మేము అల్లూరి సీతారామరాజు జిల్లా కుక్కంపేట మండలం బాకూరు గ్రామం నుంచి వచ్చాం. చోడవరం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఈశ్వరమ్మ టెంపుల్కి. ఇప్పుడు నా చిన్నప్పుడు 7 వయసులో ఉన్నప్పుడు మా అమ్మ నాన్న ఇక్కడికి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో పాటు తీసుకొచ్చి ఇక్కడ నాకు ఫస్ట్ గుండు చేయించడం జరిగింది గుడి దగ్గర. అలాంటి విశిష్టమైనటువంటి గుడి గురించి నాకు ఈ మధ్యనే తెలియడం వల్ల ఎలాగైనా సరే గుడిని చూద్దామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. చూడండి, దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇన్ని 41 సంవత్సరానికి వస్తున్నారు. ఇప్పటికీ నాకు 41 సంవత్సరం వస్తుంది. ఇప్పుడు మా బాబుతో వచ్చాం. చూడండి, ఇదే మా బాబు. పరాయి పిల్లని కూడా తీసుకొచ్చాం ఇక్కడ. ఆ పరాయి అమ్మాయి నేనే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కడపలో పుట్టాను కాబట్టి. ఊరికే నన్ను కడపలో దొరికావని ఏడిపిస్తారు నన్ను. మేము గుడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 గంటల సమయం అవడం వల్ల ప్రధాన ఆలయం తలుపులు యొక్క తలుపులు మూసివేసి ఉండడం వలన మేము మొట్టమొదటిసారిగా ఈ ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి శివలింగానికి అయితే నమస్కరించుకొని అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసాం. కొద్దిసేపటికి ఆలయం యొక్క తలుపులు తీశారన్న సమాచారంతో మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి, అలాగే పక్కన ఉన్నటువంటి ఒక చిన్న స్టేజ్ని మీరు చూడొచ్చు. చూడండి, ఈ ఆలయ పరిసరాలు ఎంత బాగున్నాయో. ఈ ఆలయానికి వెనక వైపుగా ఒక మెట్ల బావి ఎంతో అందంగా ఉంది. 1965 సంవత్సరంలో నిర్మించినటువంటి ఈ బావి భక్తులు స్నానాలు ఆచరించడానికి ఉపయోగించేవారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో చెట్ల నుంచి ఆకులు ఎక్కువగా రాలడం వల్ల ప్రస్తుతం అయితే ఈ బావిని ఉపయోగించడం లేదని, త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ చుట్టూ ఉన్నటువంటి వరి పొలాలకు ఈ ఆలయమే కళ్ళంగా ఉపయోగించడం వల్ల చూడండి, ఇక్కడ పడ్డటువంటి వరి విత్తనాలతో మొత్తం అంతా కూడా పచ్చని మొక్కలు రావడం గమనించవచ్చు ఆలయం వెనక వైపు. ఈ ఆలయం పక్కన ఉన్నటువంటి చేతి పంపు దగ్గరికి వెళ్ళి మేము కాళ్ళు అవి కడుక్కొని పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాం. చుట్టూ పంట పొలాలతో ఉన్నటువంటి ఆలయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అందమైనటువంటి ప్రకృతిని చూస్తూ మా చిన్నోడు చేస్తున్నటువంటి అల్లరి మామూలుగా లేదు.
పట్టణాల్లో ఇరుకు వీధుల్లో రోజు ఉండేటటువంటి వాతావరణానికి భిన్నంగా విశాలమైనటువంటి ఈ ఆలయ ప్రాంగణం మా కార్తీక్ ఎంతో నచ్చింది. చివరిగా మేమంతా కూడా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని కాసేపు ఆలయ పరిసరాల్లోనే విశ్రమించి ఆలయ విశేషాలని అక్కడ ఉన్నటువంటి పూజారిని అయినటువంటి మోహిని గారు చెప్పినటువంటి విషయాలు తెలుసుకొని మేము అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. కార్తీక మాసం అంతా కూడా ఈ ఆలయంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుందని, కార్తీక పౌర్ణమి అనంతరం వచ్చేటటువంటి పంచమి రోజున అమ్మవారికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి నిర్వాహకులు తెలియజేశారు. పెళ్ళై చాలా కాలం అయినా కూడా పిల్లలు కలిగినటువంటి దంపతులు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకున్నట్టయితే వారికి పిల్లలు కలుగుతుందని చెప్పి నమ్ముతారు. పిల్లలు లేనటువంటి దంపతులు ఈ అమ్మవారికి బొమ్మల్ని కానుకలుగా సమర్పించడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. చూడండి, అమ్మవారి చుట్టూ భక్తులు సమర్పించినటువంటి బొమ్మలతో అలంకరించి ఉన్నారు. మాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది. మాకైతే ఈ ఆలయం ఎంతో నచ్చింది. వీలైతే తప్పకుండా మరొకసారి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తాం. మేము చోడవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు ఈ ఆలయం అయితే ఎంతో నచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి దర్శనం అనంతరం అక్కడనే కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆలయం వెలుపలికి వచ్చి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఆలయం నుంచి బయటికి వస్తుంటే ఈ చిన్న చిన్న దూడలు కనిపించాయి. వాటితో కాసేపు ఆడుకున్నాం. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలని చూసుకుంటూ ఇంటికి బయలుదేరడం జరిగింది. దారిలో రోడ్డు పక్కన ఉన్నటువంటి పూరిపాకలో మామిడి పళ్ళు అమ్ముతూ ఉంటే అందరం కూడా తలా కొన్ని మామిడి పళ్ళు కొనుక్కొని అక్కడనే తిని అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది.
చూడండి మా కార్తీక్ మామిడిపళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నాడు. మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ ఆలయానికి చేరుకోవడానికి చోడవరం నుంచి విశాఖపట్నం వెళ్ళే మార్గంలో వెంకన్నపాలెం జంక్షన్ దాటాక ఎడం వైపు ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర లెఫ్ట్ తీసుకుని కేకోటపాడు వైపు ప్రయాణించినట్టయితే చౌడువాడ అనే గ్రామం వస్తుంది. ఆ చౌడువాడ గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ వెనక వైపు మార్గం గుండా ప్రయాణించి ఈ ఈశ్వరమ్మ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఈశ్వరమ్మ ఆలయం ఉన్నటువంటి గ్రామం పేరు వచ్చేసి పైడంపేట. ఈ టెంపుల్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా విజిట్ చేయాలి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లాలిత్యా విత్ కార్తీక్.